శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అనగా పాపమోచని ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథ భవిష్యోత్తర పురాణంలోనిది. ఒకానొకప్పుడు కుంతీ కుమారులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణునితో, కృష్ణ, ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? ఆ ఏకాదశి వ్రతమును ఆచరించాల్సిన విధానమేంటి? ఆ ఏకాదశి యొక్క ఫలితమును, మహాత్మ్యమును, దానికి సంబంధించిన కథను నాయందు అనుగ్రహముంచి సవివరంగా వివరించండి అని అడుగగా, శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో, ధర్మరాజా, నీవు అడిగిన ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశికి పాపమోచని అని పేరు. ఈ ఏకాదశి వ్రతమును గూర్చి మాంధాత అనే చక్రవర్తి లోమశ మహర్షిని అడిగాడు. ఆ కథనే నీకు నేను వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మాంధాత సూర్యవంశపు చక్రవర్తి. అతడు లోమశ మహర్షి వద్దకు వెళ్ళి, ముని, లోకహితమును కోరుకుని నేను ఒక విషయమును మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను. ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు, గొప్పదనము, వ్రత విధానములను నాయందు అనుగ్రహముంచి చెప్పండి అని ప్రార్థించాడు. మాంధాత యొక్క మొరను ఆలకించిన మహర్షి, సార్వభౌమా, ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షమునందు వచ్చే ఏకాదశికి పాపమోచని అనే పేరు ప్రసిద్ధమైనది. అది పిశాచత్వమును కూడా పోగొడుతుంది అని అన్నాడు. ఈ ఏకాదశికి సంబంధించిన కథ ఉత్తది కాదు, విచిత్రమైనది, శుభప్రదమైనది, శాపములను పోగొట్టున్నది, ధర్మమును కలిగించున్నది, పుణ్యమును ప్రసాదించున్నది, సమస్త అభీష్టములను నెరవేర్చున్నది, సర్వకార్యములను సిద్ధింపచేయున్నది. ఇన్ని మంచి లక్షణములు కలిగిన ఈ ఏకాదశి యొక్క కథను నీకు సవివరంగా వివరిస్తాను. భక్తి శ్రద్ధలతో ఏకాగ్రమైన మనస్సు కలవాడవై వినుము అని మహర్షి చక్రవర్తిని ఆదేశించాడు. మహారాజా, అది పూర్వకాలం, వసంత ఋతు సమయం. ఆ సమయంలో కుబేరుని పుష్పవాటికలో చెట్ల నిండా పువ్వులన్నీ వికసించినాయి, సువాసనలను వెదజల్లుతున్నాయి. అనేక మంది అప్సరసలు ఆ పుష్పవాటికలో విహరిస్తున్నారు. ఆ వనంలోనే గంధర్వ కన్యలు కూడా కిన్నెరులతో కలిసి పాటలు పాడుతూ విలాసముగా ఉన్నారు. దేవతా సమూహములో ప్రముఖుడైన ఇంద్రుడు, ఇతర ప్రముఖులు కూడా అదేవిధంగా విలాసములలో మునిగి తేలుతూ ఆడుతున్నారు. రాజా, చైత్రరథము అనేబడే ఆ వనవాటిక అన్ని లోకములలోని పూలవాటికల కంటే మరింత అందమైనది. దానిని మించిన అందమైన పూలతోట మరెక్కడా లేదు. ఆ వనంలోనే మునీశ్వరులు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసములందు ఇంద్రుడు తన పరివారమంతటితో కలిసి ఆ చైత్రరథ పుష్పోద్యానమునందు విలాసార్థం నివసిస్తాడు. ఆ తోటలో మేధావి అనే పేరు కలిగిన ఒక మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటున్నప్పటికీ ఆ మహర్షి యౌవన వయస్సులోనే ఉన్నాడు. ఆ మహర్షిని మంజుఘోష అనే పేరు కలిగిన ఒక అప్సరస చూసింది. ఆ మహర్షి యొక్క హృదయమునందలి భావములను పరిశీలిస్తున్నది. అతన్ని ఏ విధంగానైనా మోహములో పడవేయాలని తన పథకం ప్రకారం ప్రవర్తించడం మొదలుపెట్టింది. మహారాజా, అతని మనస్సులోని భావం తెలుసుకోకుండా మొట్టమొదటగా అతని వద్దకు వెళ్తే శపిస్తాడేమోనని ఆ అప్సరస భయపడింది. అందుకని అతని ఆశ్రమానికి ఎదురుగా ఒక క్రోసు దూరములో ఒక పూల చెట్టు క్రింద కూర్చొని వినసొంపుగా పాటలు పాడుతున్నది. తన చేతిలో ఉన్న వీణను బిగించి మెట్లను వ్రేళ్లతో నొక్కుచూ మ్రోగించడం ప్రారంభించింది. ఆ అప్సరస తన శరీరమునకు సుగంధ ద్రవ్యములను అద్దుకొన్నది. సువాసనగల పూలతో అలంకరించుకున్నది. మిక్కిలి మధురంగా గానము చేయుచున్నది. మన్మధుడు అది చూశాడు. తన జయభేరిని మ్రోగించుకుంటూ శివభక్తుడైన ఆ మేధావి అనే మహర్షిని జయించాలి అని సంకల్పం చేసుకున్నాడు.
నరేంద్ర, మన్మధుడు శివుని మూడవ కన్నుకు బలి అయి బూడిద అయ్యాడు కదా, అందువలన అతనికి శివభక్తులంటే మంటమండుతుంది. శివునితో తనకు ఉన్నటువంటి పూర్వపు శత్రుత్వమును తలుచుకుంటున్నాడు. మంజుఘోష శరీరంలోనికి ప్రవేశించాడు. ఆమె యొక్క కనుబొమ్మలనే ధనుస్సుగా చేసుకున్నాడు. ఆ ధనుస్సుకు ఆమె చూపులు అనే త్రాటిని బిగించాడు. ఆమె 2 కళ్ళను 2 బాణములకు రెప్పలనే రెక్కలుగా కట్టాడు. ఆమె స్తనద్వయమునే సైనికుల డేరాగా ఏర్పాటు చేసుకున్నాడు. శివభక్తుడైన మేధావి మహర్షిని జయించడానికి బయలుదేరాడు. మహారాజా, ఈ విధంగా ఆ మంజుఘోష అనే అప్సరస మన్మధునికి సైన్యంగా తయారయింది. ఆ మేధావి మహర్షిని చూసిన మంజుఘోష కామజ్వరముతో బాధపడుతున్నది. మునివేషమునందు ఉన్న మేధావి కూడా మంచి యవ్వనవంతుడైనందువలన 2వ మన్మధుని వలె ప్రకాశిస్తున్నాడు. అతని మెడలోని తెల్లని యజ్ఞోపవీతము, మోదుగదండము చూసేవారిని ఆకర్షిస్తున్నాయి. అతడు సాక్షాత్తుగా మన్మధుని వలెనే ఉన్నాడు. మంజుఘోష దూరంగానే నిలబడి ఆశ్రమమునందున్న మహర్షిని చూసి కామమునకు వశమైనది. మెల్లమెల్లగా వీణను మీటుచూ గానము చేయుచున్నది. ఆ సమయంలో ఆమె చేతి గాజుల కదలిక వలన వచ్చే శబ్దము, ములనూలు, పాదముల అందెల మువ్వల సవ్వడులు ఇవన్నీ కలిసి ఆమె మన్మధుని సైన్యమును వెంటబెట్టుకొని యుద్ధమునకు వస్తున్నట్లుగా ఉన్నది. మంజుఘోష మదన పరవశురాలై గానము చేయుచున్నది. బ్రహ్మచారి అయిన మహర్షి ఆమెను చూశాడు. అతడు కూడా మన్మధునిచే బలవంతంగా మోహమనే సముద్రంలోకి ముంచివేయబడ్డాడు. అప్సరస, బ్రహ్మచారి మహర్షి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. మదన పరవశులయ్యారు. మంజుఘోష తనను చూసి కామపరవశుడైన మహర్షిని చూసింది. వీణను నేలపై పెట్టింది. మునిశ్రేష్ఠుని వద్దకు వచ్చింది. శృంగారపూర్వకమైన హావభావ కటాక్ష వీక్షణములను ప్రసరింపచేసింది. అతన్ని మోహపరవశుణ్ణి చేసింది. అనుకోని విధంగా అతన్ని ఆలింగనము చేసుకున్నది. పెద్ద గాలి చేత కదిలింపవేయబడిన లత దిగులుతో ఒక చెట్టును ఏ విధంగా అంటిపెట్టుకుని ఉంటుందో అదేవిధంగా మంజుఘోష మేధావి మహర్షిని కౌగిలించుకున్నది. ఆ మహర్షి కూడా ఆమెతో స్వేచ్ఛగా రమించాడు. తాను ఏ వనంలో తపస్సు చేసుకుంటున్నాడో ఆ వనంలోనే దిరిసన పువ్వు వలె సుకుమారమైన దివ్యమైన శరీరము కలిగిన ఆ మంజుఘోష శరీరమును చూసి శివభక్తుడైన ఆ మేధావి మహర్షి తాను మనస్సులో అప్పటి వరకు భావిస్తున్న శివతత్వాన్ని మరచిపోయాడు. కామతత్వానికి వశమయ్యాడు. కామముతో నిండి ఉన్న మహర్షి మంజుఘోషతో ఆనంద డోలికలలో కాలమును గడుపుతున్నాడు. పగలు రాత్రి అనే భేదమును కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. పూర్వము అతనికి ఉన్న సదాచారమును కాలము మరిపింపచేసింది. చాలా కాలము గడిచిపోయింది కూడా. ఇంతలో మంజుఘోషకు దేవలోకమునకు తిరిగి వెళ్ళాలి అనే కోరిక కలిగింది. ఒక రోజున మహర్షి, మంజుఘోష ఇద్దరూ సుఖభోగములను అనుభవిస్తున్నారు. ఆ సమయంలో మంజుఘోష మహర్షిని, బ్రాహ్మణోత్తమా, నాకు మా పుట్టింటికి వెళ్ళాలి అనే మనసు కలిగింది కనుక నేను వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థించింది. ఈ మేధావి మహర్షి చ్యవన మహర్షి యొక్క కుమారుడు. ఇతడు మంజుఘోషతో, అందమైన ముఖము కలదానా, ఇంత తొందరెందుకు? నీవు ఈరోజు సాయంకాలమే కదా నా వద్దకు వచ్చావు. ఉదయమైన తర్వాత వెళ్ళవచ్చు కదా. అప్పటి వరకు నా దగ్గరనే ఉండు అని అన్నాడు. మహర్షి మాటలు వినేసరికి మంజుఘోషకి మిక్కిలి భయం కలిగింది. మహర్షి శపిస్తాడేమో అని భయపడింది. అయినా కూడా మహర్షితో అనేక సంవత్సరములు సంసారం చేసి ఆనందపరిచింది. అప్పటికి 57 సంవత్సరముల పైన 9 మాసముల 3 రోజులు గడిచిపోయినవి. ఇంతకాలం గడిచినను అర్ధరాత్రి కాలం మాత్రమే గడిచినట్లుగా ఉన్నది అన్నది. కొంతకాలం గడిచిన తరువాత ఆమె మరల ఆ తపస్విని, నేను
మా స్వగృహమునకు వెళ్ళవలసిన పని ఉన్నది. నేను వెళ్ళుటకు అనుమతిని ప్రసాదించండి అని ప్రార్థించింది. అప్పుడు మహర్షి, నీవు మరింతగా తొందరపడుతున్నావు. ఇప్పుడే కదా తెల్లవారింది. నేను ప్రాతకాలమున చేయవలసిన సంధ్యావందనము మొదలగు వాణిని నిర్వర్తించుకొని వచ్చే వరకు నీవు ఇక్కడి నుండి ఎక్కడకు కదిలి వెళ్ళుటకు వీల్లేదు, తెలిసినదా అని మంజుఘోషతో అన్నాడు. మహర్షి మాటలు విన్న మంజుఘోష భయపడ్డది, ఆశ్చర్యపడింది. కలత చెందిన మనస్సు కలదైనది. చిరునవ్వు నవ్వుతూ మహర్షితో, 57 సంవత్సరముల కాలము మీకు ఒక్కరోజు వలె అనిపించుట నాకు ఆశ్చర్యంను కలిగించుచున్నది. బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఈ రోజు వరకు ఎన్ని సంధ్యాకాలములు గడిచిపోయినవో నాయందు దయ ఉంచి ఆలోచించి లెక్కించండి. ఎంతకాలము గడిచిపోయిందో తెలుసుకోండి అని అన్నది. ఈ ప్రకారంగా మాట్లాడిన మంజుఘోష మాటలు విన్న మహర్షికి ఆశ్చర్యం కలిగింది. కళ్ళు విప్పారినాయి. ఒక్క క్షణంలో మహర్షి ధ్యానంలోకి వెళ్ళాడు. గడిచిపోయిన కాలాన్ని లెక్క కట్టుకుంటున్నాడు. అది 57 సంవత్సరముల 9 నెలల 3 రోజులు అని మహర్షికి తెలిసింది. అతనికి మిక్కిలి కోపం వచ్చింది. ఎంత ఆశ్చర్యము! ఈమెతో రమించుచు నాకు 57 సంవత్సరముల కాలం గడిచింది కదా, నా తపస్సు అంతయు భగ్నమైనది కదా అని బాధపడుతూ మిక్కిలి కోపంను పొందాడు. కండ్ల నుండి నిప్పురవ్వలను కక్కుచున్నాడు. మంజుఘోషను తన పాలిట మహాకాల స్వరూపినిగా చూస్తున్నాడు. కష్టపడి సంపాదించిన తపశ్శక్తినంతటినీ ఈమె నశింపచేసింది. ఈమె ఎంత దుర్మార్గురాలు! ఈమెను ఏమి చేసిననో పాపము లేదు, రాదు అని భావించాడు. ఆ మహర్షి సమస్త ఇంద్రియములందు వ్యాకులతను పొందాడు. కోపోద్రేక పూరితుడయ్యాడు. వణుకుచున్న పెదవులు కలవాడయ్యాడు. దుష్టురాలా, దుర్మార్గురాలా, నీవు పిశాచ జన్మను ఎత్తుతావు అని మంజుఘోషను శపించాడు. ఓ పాపాత్మురాలా, నిన్ను తిరస్కరించెదరుగాక. నీవు కులటవు, దురాచార పరురాలవు. పాపకార్యములంటే నీకు అంత ఇష్టమా? ఎంత పని చేశావు అని మహర్షి కోపావేశముతో మాట్లాడుతున్నాడు. మహర్షి శాపముచే బాధపడుచున్న ఆ అప్సరస మహర్షి ఎదుట వినయముతో నమస్కరించి నిలబడింది. మహర్షి యొక్క అనుగ్రహమును కోరుకుంటూ, బ్రాహ్మణోత్తమా, నాయందు దయ చూపించండి, నన్ను అనుగ్రహించండి, శాప విమోచనమును సెలవీయండి. సత్పురుషులతో కలిసి 7 అడుగులు నడిచినను 7 మాటలు మాట్లాడినను స్నేహము ఏర్పడుతుంది అని పెద్దలు అంటారు కదా. మరి నేను మీతో అనేక సంవత్సరములు కలిసి జీవించాను, మీ పాదసేవ చేశాను కనుక నాయందు మీరు అనుగ్రహమును చూపించుట మీ కర్తవ్యమే కదా. అందువలన నాకు శాప విమోచనమును అనుగ్రహించండి. నీవు వ్రతనిష్ఠా గరిష్ఠుడవు కనుక సర్వసమర్థత కలవాడవు. నీవు నా స్వామివి అని చాలా సంవత్సరముల నుండి భావించి జీవించాను అని మంజుఘోష మహర్షితో పలికింది. వినయపూర్వకమైన మంజుఘోష మాటలకు మహర్షి కోపము కొంత తగ్గింది. కొంచెం శాంతించాడు. కళ్యాణి, నీవు మంచిదానివే, కానీ కష్టపడి సాధించిన నా తపస్సునంతటినీ నాశనం చేశావు కదా. అందువలన పాపాత్మురాలవైనావు కదా. నా తపస్సును నాశనం చేసినందువలన నాకు కోపం వచ్చింది. నిన్ను శపించాను. నా శాపము అమోఘమైనదే. దానికి విముక్తి ఉన్నది, విను. ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథి చాలా శుభప్రదమైనది. ఈ ఏకాదశికి పాపమోచని అని పేరు. దాని పేరులో ఉన్నది ఆ ఏకాదశి సమస్త పాపములను నశింపచేస్తుంది అని. ఆ వ్రతమును నీవు చేసినట్లయితే నీకు పిశాచత్వము నశిస్తుంది, పూర్వము వలె అందాల రాశివి అవుతావు అని శాప విమోచనాన్ని మహర్షి మంజుఘోషకు వివరించాడు. మహారాజా, మహర్షి ఈ విధంగా అప్సరసకు శాప విమోచనాన్ని వివరించి వేగంగా తండ్రి ఉన్న ఆశ్రమానికి చేరుకున్నాడు.
అతని తండ్రి అయినటువంటి చ్యవన మహర్షి దివ్య దృష్టి ద్వారా కుమారుని చరిత్రనంతటినీ తెలుసుకున్నాడు. కుమారుని పట్ల కోపంతో మండిపడుతున్నాడు. కుమారా, ఎంత పని చేశావు! నీవు చేసిన తపస్సు అంతయు వృధా అయిపోయింది కదా. నీ అంతట నీవే తపశ్శక్తిని పాడు చేసుకున్నావు కదా. అయ్యో అంటూ బాధపడ్డాడు. తండ్రి మాటలు విన్న మేధావి, తండ్రి, నేను పాపము చేశాను. ఒకానొక అప్సరసకు వశమయ్యాను. ఆమెతో రమిస్తూ అనేక సంవత్సరములు గడిపాను. అందువలన నా తపస్సంతయు నశించింది. నా పాపమును పరిహారము చేసుకొనుటకు ప్రాయశ్చిత్తమును అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అప్పుడు చ్యవన మహర్షి కుమారునితో, కుమారా, ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పాపమోచని అనే పేరు ఉన్నది. ఆ తిథి నాడు వ్రతమును ఆచరిస్తే మేరు పర్వతమంతటి పాపరాశి కూడా నశిస్తుంది. ఆ ఉపవాస వ్రతమును నీవు ఆచరించు అని అన్నాడు. తండ్రి అనుగ్రహ వాక్యాలను మేధావి విన్నాడు. తండ్రి ఆదేశం ప్రకారం వ్రతమును ఆచరించాడు. మహారాజా, ఆ వ్రతమును ఆచరించిన ప్రభావం వలన మేధావి యొక్క పాపమంతయు నశించింది. అతడు గొప్ప పుణ్యాత్ముడయ్యాడు. మంజుఘోష కూడా భక్తి శ్రద్ధలతో ఉత్తమమైన ఆ వ్రతమును ఆచరించింది. పిశాచత్వము నుండి విముక్తిని పొందింది. ఆ ఏకాదశి వ్రత ప్రభావం వలన పూర్వపు దివ్య స్వరూపమును ధరించింది. స్వర్గమునకు వెళ్ళి శ్రేష్టమైన అప్సరసలలో కలిసిపోయింది. లోమశ మహర్షి మాంధాత మహారాజుతో, చూసావా, పాపమోచని వ్రత ప్రభావం ఎంత గొప్పదో. ఇంత గొప్ప మహిమగల ఈ వ్రతమును భూలోకములో ఏ మానవులు శ్రద్ధగా ఆచరిస్తారో వారు తమకు గల సమస్త పాపముల నుండి విముక్తులవుతారు, మహాపుణ్యమును సంపాదించుకుంటారు. ఈ వ్రతము సమస్త పాపములను నశింపచేయుట సరే. ఈ వ్రతము యొక్క మహాత్మ్యమును చదివినందువలన, విన్నందువలన మానవులు 1000 గోవులను దానము చేసినట్టి గొప్ప పుణ్యమును ఫలితాన్ని పొందుతారు. బ్రహ్మహత్య చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, కళ్ళు మొదలైన విష పదార్థములను సేవించేవాడు, గురువునకు ద్రోహము చేసి గురువు యొక్క భార్యతో వ్యభిచారము చేయువాడు, ఈ 4 పనులు చేస్తున్న వారితో కలిసి తిరిగినవాడు, మొత్తం 5 పంచమహాపాతకులు. ఇటువంటి పాపకార్యములు చేసిన వారైనా కూడా ఈ పాపమోచని వ్రతమును ఆచరించినట్లయితే వారి వారి పాపముల నుండి విముక్తులు కాగలరు. ఏ పాపకార్యములు చేయని వారు ఈ వ్రతమును ఆచరిస్తే గొప్ప పుణ్యమును పొందుతారు అని చెప్పడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు. అలా అని పాపములు చేసిన తర్వాత వ్రతం చేయాలి అని అనుకోకూడదు. ఎంతటి మహాత్ముడైనా కామిని కాంచనములకు లొంగిపోవడం తప్పక జరుగుతుంది. అలా కాకుండా కామిని కాంచనములను ధర్మబద్ధంగా మాత్రమే అనుభవించాలి అని, సంపాదించాలి అని ఈ కథ మనకు సూచిస్తున్నది. పాపకార్యములు చేసిన వారు మాత్రమే కాదు, ఎటువంటి పాపము చేయకపోయినప్పటికీ ఈ వ్రతమును ఆచరించవచ్చును అని ఈ పాపమోచని ఏకాదశి వ్రతకథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. దేవాదిదేవుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.